బ్యాటర్స్ ఇట్లా ఎక్కడైనా టచ్ చేసినా అది బ్యాటర్స్ ఇట్లా గుర్తొచ్చు అంటే ఇట్లా మామూలు ఇట్లా అంటే అంతేనా. ఇంకా వేరే పార్ట్స్లలో కలిసి మన ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి టచ్ చేస్తే అసలు దూరంగా ఉండాలి, గమనించాలి. లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నైట్ కూడా ఎక్కువ బయటకు వెళ్ళకండి. మొబైల్లో వాట్సాప్లో తెలియని చాటింగ్ చేయొద్దు, ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరు ఎవరైనా బాయ్స్ మీకు ఫోన్ చేసి వాళ్ళకి రమ్మన్నా చేయమన్నా అస్సలు బయటకు మాత్రం చేయకండి. చాలా చాలా బాగా దుర్మార్గం అని అంటే చీట్ చేయడం. కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలే చాలా ఏమి లేనోని వాడి చదువు ఉండదు, వాడు మెకానిక్ అయి ఉండి నేను చూస్తాను చాలా మందిని. అటువంటి వాళ్ళకి చాలా అదైపోతాను. ఎందుకంటే మన భవిష్యత్తు ఉన్నది మొత్తం ముందు, ఇప్పుడు కాదు. మనం మన కాళ్ళ మీద మనం నిలబడ్డప్పుడే మనకు భవిష్యత్తు. ఈ ఏజ్ మనకు తెలియదు. మనం మొత్తము ఆకర్షణ, ఆకర్షణ తప్పితే మనకు సహజమైనది ఉండదు. ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం అటువంటి ముచ్చట్లకు అసలు పోనే వద్దు. అటువంటి మాకేమైనా చదువు, ఇల్లు, అమ్మ, నాన్న, గురు, అంతే. ఇవే మనకు కావాలి. ఇంకొకటి నాన్న, ఇంట్లో పరిస్థితి ఎవరికైనా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం బేస్ చేసుకొని మనం వేరే వాళ్ళకి అట్రాక్ట్ కావద్దు. ఇంకొకటి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ పోయి ఈయనే మంచిగా చూసుకుంటాను, నాకు అన్ని కప్పాలి, వీళ్ళు కూడా ఇస్తానని మీరు అట్లా అనుకోకండి. మీరు చదువుకున్నారంటే మీ దగ్గర సరస్వతి మాత ఉన్నట్టు లక్ష్మీదేవి ఉన్నట్టే, అంతేనా. మీరు ఫస్ట్ చదువు ఒకటి మీ దగ్గర ఉంటే చాలా, ఏదైనా మీరు గెలుస్తారు. మన కాళ్ళ మీద మనం గురువులను గౌరవించండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. అంతకు మించింది ఏది లేదు. అమ్మా ఇంకొకటి చిన్న చిన్న గిఫ్ట్స్ కి 5 స్టార్ చాక్లెట్స్ అని 60 రూపీస్ 100 రూపీస్ చాక్లెట్స్ అని చిన్న చిన్న తీసుకున్నామంటే రెడీ పీర్ లాంటి కానీ మీకు ఏది ఇంట్రెస్ట్ ఏదైనా డ్రెస్ కానీ ఎలాంటి గిఫ్ట్స్ కు మనం అట్రాక్ట్ కావాలి. ఫస్ట్ మీరు ఒకసారి లైఫ్ అంటే మీరు ఒక గోల్ పెట్టుకుంటే, ఒక డైమండ్ అనే గోల్ పెట్టుకుంటే అది రీచ్ కావడానికి మధ్యలో మనకు సిల్వర్ ఇంకా ఏంటిది రాగి తగరం అనేక లోహాలు కనబడతాయి. కానీ అంటే ఈ అనేక లోహాలు అంటే ఏంటి? అట్రాక్షన్. మన చదువును మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. ఇలాంటి అట్రాక్షన్కు మనం వెళ్తూ ఉంటే మన జీవితంలో చాలా మంది కలుస్తారు అన్నోన్ పర్సన్స్. వాటికి అట్రాక్ట్ అయితే మనము డైమండ్ రీచ్ కాలేదు, గోల్డ్ దగ్గరే ఆగిపోయినాం అనుకో, మనకు మన లైఫ్లో మన లక్ష్యాన్ని మనము రీచ్ కాలేదు. అలాంటప్పుడు మనం ఏమవుతుంది, మనం ఏదో మంచి ఉన్నత స్థితిలో బతకాల్సిన వాళ్ళం ఎందుకు పనికిరాని ఒక సాదా సీదా జీవించాల్సి వస్తుంది. మీరు మంచిగా అచీవ్ చేసి గొప్ప పొజిషన్లో ఉండాల్సిన వాళ్ళు కాస్త అక్కడ నుంచి ఎలా పడిపోతారు. ఇప్పుడు స్కూల్లో మంచి టాపర్స్, మంచిగా చదివే అమ్మాయిలు కూడా బయటికి పోయి ఎలాంటి అట్రాక్షన్కి గురికావాలి. అర్థమవుతుందా? మీరు కాలేజీలో కానీ డిగ్రీ, పీజీ ఆ లెవెల్లో టోటల్ స్టడీ కంప్లీట్ అయ్యి జాబ్ తెచ్చుకున్నాక అప్పుడు మీ డెసిజన్ అనేది తీసుకోండి. అప్పుడు డెసిజన్ మేకింగ్. ఓకే, అంతే. మనము ఫస్ట్ ఏదో చిన్న చాక్లెట్ ఇచ్చిన తీసుకున్నాం అనుకో, వాళ్ళకి అస్సలు తీసుకోవాలి. అక్కడి నుంచే మనం కట్ చేయాలి. అప్పుడు మన జోలికి రాదు. అక్కడనే కట్ చేస్తే మన జోలికి రాదు. తీసుకున్నాం అనుకో, అది వాళ్ళకి ఆహారం కూడా అంతా సంపూర్ణ ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల ఆహారాలు, కూరగాయలు, రాగిది మాత్రం ఖచ్చితంగా తినాలి. ఆడపిల్లలు అందరూ ఆడపిల్లలని ఏం లేదు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు మాకంటే అది ఉన్నారు, మేము